హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. వీడియోలో మనం ఒక చిన్న మసాలా స్టాక్ అనమాట, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉన్నటువంటి చిన్న చిన్న స్టాక్ అని చెప్పొచ్చు. చిన్న పెట్టుబడి, చాలా చాలా పెద్ద అవకాశం ఉన్న స్టాక్ అయితే మనం చర్చించుకోబోతున్నాం. దీని ధర చాలా చాలా తక్కువ, రూ. 10 లోపే ఉంది. రూ. 10 లోపే ఉంది. పెన్నీ క్యాప్ అనమాట, చాలా తక్కువ ధరలో కదా. అలాగే ఈ స్టాకు మసాలా రంగంలో ఉంది, అంటే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉందన్నమాట. చాలా చాలా తక్కువ ధర, అలాగే భవిష్యత్తులో చాలా ఎక్కువ విలువని, అలాగే మంచి గ్రోత్‌ని కూడా కలిగి ఉన్న స్టాక్ అని చెప్పొచ్చనమాట. చాలా తక్కువ పెట్టుబడితో మనం ఇటువంటి స్టాక్‌లో ఎంట్రీ తీసుకోవాలి. వాటిని ఒక క్రమ పద్ధతిలో కొనుక్కునే ప్రయత్నం అయితే చేయాలి. ఓకే. అలాగే ఈ కంపెనీ ధనియా పొడి, కారం పొడి, పసుపొళ్ళు, జీలకర్రలు, లవంగాలు, యాలుక్కాయలు, అలాగే ఆయిల్సు, టమాటా సాసులు, పచ్చళ్ళు ఇట్లా అనమాట. మన వంటింటికి కావాల్సిన ప్రతి ఐటెం కూడా వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్‌లో తయారు చేసి మన వంటింటికి అయితే అందజేస్తుందని చెప్పొచ్చు. చాలా చోట్ల, అంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ దగ్గర నుండి చిన్న చిన్న కిరాణా షాపుల వరకు, సూపర్ మార్కెట్స్ వరకు, అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్సు, అలాగే మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా స్టోర్స్‌లో కూడా దొరుకుతుంది. చాలా చిన్నదనమాట. ఈ రోజుల్లో చెప్పాలంటే మసాలాలు ఎవరు తయారు చేసుకుంటున్నారు చెప్పండి ఇంట్లో? అన్నీ రెడీమేడ్‌గా ప్యాకెట్స్ కొనుక్కోవడం, కలుపుకోవడం, వండుకోవడం అంతే కదా! సో, ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా చాలా అద్భుతమైన గ్రోత్ ఉన్న బిజినెసు. అంటే తిరుగులేని బిజినెసే చెప్పొచ్చు. ఎప్పటికీ కూడా డిమాండ్ ఉన్న బిజినెస్ అని చెప్పొచ్చు. దీనికి సీజన్‌తో కానీ, లొకాలిటీతో కానీ సంబంధం ఉండదు. అలాగే ఈ కంపెనీ చాలా దేశాలకి, దాదాపు ఇప్పుడు 16 దేశాలకి తన ఉత్పత్తులన్నీ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. సో, మంచి కంపెనీ అనే చెప్పొచ్చు. చాలా పాత కంపెనీ. ఎప్పుడో 1960లో ఈ కంపెనీ అయితే ప్రారంభించారు. మధ్యలో అనేక ఒడిదుడుకులైతే ఎదుర్కొందని చెప్పొచ్చనమాట. ఇప్పుడు ఈ కంపెనీ కాస్త నిలబడిందని చెప్పొచ్చు, నిలదొక్కుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే సేల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ కంపెనీ యొక్క మూలధనంతో, అంటే క్యాపిటల్‌తో పోల్చుకుంటే, రెవెన్యూతో పోల్చుకుంటే ఈ కంపెనీ సంపాదించే లాభాలు చాలా బాగున్నాయని చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడు ఇటువంటి స్టాక్‌ని క్యాచ్ చేయడం ద్వారా, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం ద్వారా మనం భవిష్యత్తులో అయితే అద్భుత లాభాలైతే పొందొచ్చు. ఈ కంపెనీ యొక్క పేరైతే వీడియోలో డైరెక్ట్‌గా చెప్పలేము. ఎందుకంటే మనం సెబీ రిజిస్టర్డ్ కాదు కాబట్టి, కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి, మీకు ఈ కంపెనీని నేను ఇచ్చిన డీటెయిల్స్‌తో క్యాచ్ చేయగలిగితే చాలా సంతోషం. లేదనుకోండి, చక్కగా మన పెన్నీ క్యాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. వారానికి ఒక స్టాకు చొప్పున, అది కూడా చాలా చిన్న అమౌంట్‌తో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. రూ. 1000 నుండి రూ. 5000 ఒక స్టాకుకి, అట్లా రెగ్యులర్‌గా ఒక రికరింగ్ డిపాజిట్ లాగా చక్కగా పెట్టుకోవాలి. ఒక 1 ఇయర్ చక్కగా మనతో పాటు ట్రావెల్ చేయండి. ఒక 60, 70 స్టాక్స్ పొందండి. అవి మీకు బ్రహ్మాండంగా లైఫ్ లాంగ్ అదొక పెన్షన్‌గా మనం క్రియేట్ చేసుకున్నట్టే. కాదంటారా? సో, ఈ స్టాక్ యొక్క పూర్తి డీటెయిల్స్ కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కంపెనీ యొక్క ప్రస్తుత ధరతో పోలిస్తే బుక్ వాల్యూ దాదాపు డబల్ అయితే ఉందన్నమాట. రెట్టింపు బుక్ వాల్యూ అయితే కలిగి ఉంది. ఒక మంచి విషయం. అలాగే కంపెనీ ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగున్నాయన్నమాట. ప్రతి 3 నెలలకోసారి ప్రకటించే ఈ త్రైమాసిక రిజల్ట్స్ కూడా చాలా మంచి లాభాలతోనే వెళ్తుంది కంపెనీ. అంటే కంపెనీ యొక్క నికర లాభం అయితే పెరుగుతూనే ఉంది. సేల్స్‌లో ఎటువంటి డోకా లేదు. నెమ్మది నెమ్మదిగా ఈ స్టాక్ అయితే మళ్ళీ పుంజుకుంటుందని చెప్పొచ్చు. ఈ స్టాక్ యొక్క ఇయర్లీ స్టేట్మెంట్ P&Lకి సంబంధించి ఒకసారి చూద్దాం. సేల్స్ బ్రహ్మాండం. 2025లో 350 కోట్లుగా ఉన్నది. ఇప్పుడు మార్చి 2026లో ఏకంగా 600 కోట్లకి వెళ్ళిపోయింది. దాదాపు డబల్ అని చెప్పొచ్చు. ఎక్స్‌పెన్సెస్ కూడా అదే రేషియోలో పెరుగుతాయి అనుకోండి. కాకపోతే పర్వాలేదు. 581 కోట్లుగా ఉంది. మంచిదే. ఆపరేటింగ్ ప్రాఫిట్ బ్రహ్మాండం. ఆల్మోస్ట్ ఆల్ డబల్ అయింది. మార్చి 2025కును మార్చి 2026కి ఆల్మోస్ట్ ఆల్ డబల్. హ్యాపీ కదా! అలాగే అదర్ ఇన్కమ్ కూడా పర్వాలేదు. ఒక 2 కోట్లుగా ఉందని చెప్పొచ్చనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ 15 కోట్లుగా ఉంది. సో, నెట్ ప్రాఫిట్ కూడా 12 కోట్లుగా ఉంది. సో, ఇంత చిన్న కంపెనీ యొక్క క్యాపిటల్‌తో పోల్చుకుంటే, పెయిడ్ అప్ క్యాపిటల్‌తో మనకి ఈ లాభం అనేది చాలా అద్భుతమైన లాభం అని చెప్పొచ్చు. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ వాటా ఏదైతే ఉందో అది మొత్తం టోటల్‌గా జీరో ఉందంటే, టోటల్ వీళ్ళకున్న షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంతా కూడా మోర్ట్‌గేజ్ చేసుంటారు. ఏదైనా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని, లేదంటే ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి. అందువల్ల ప్రమోటర్ యొక్క షేర్ హోల్డింగ్ దాదాపు జీరో కనిపిస్తుంది. అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే మనం కొనే ధరకి అన్నీ సవ్యంగా ఉండి అద్భుతంగా ఉన్నవి అయితే రావు కదా! అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే ఈ స్టాకు రూ. 500 ఉండేది. లేకపోబట్టే కదా ఇప్పుడు ఈ రూ. 10 లోపు అయిపోయింది. సో, అందువల్ల అటువంటి వర్రీస్ పెట్టకూడదు. చిన్న అమౌంట్ పెట్టాలి. ట్రాక్ చేసుకుంటూ కూర్చోవాలి. పెరుగుతూ ఉన్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో దాన్ని మన ఇన్వెస్ట్‌మెంట్‌ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప అది ఎలాగుంది, ఇది ఎలాగుంది చూడకూడదు. నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ పర్వాలేదు. 57,116 కాబట్టి చాలా చిన్న చిన్న ఇన్వెస్టర్స్ చాలా పెద్ద ఎత్తున కొనాలని చెప్పి భావించవచ్చు. సో, మంచి అవకాశం, మంచి స్టాకు. భవిష్యత్తుకి ఎటువంటి డోకా లేదు. పైగా మనం పెట్టేది చిన్న చిన్న అమౌంట్ కాబట్టి అస్సలు దిగులు ఉండదు. సో, ఇటువంటి స్టాక్స్ కోసం ఖచ్చితంగా
మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా సంప్రదించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే పొందండి. ఈ స్టాక్‌ని మీరు కనుగొనగలిగితే చాలా చాలా సంతోషం. లేదనుకోండి మన పెన్నీ స్టాక్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. వారానికి అది సండే నైట్ ఒక స్టాక్ అయితే ఇవ్వబడుతుంది. దాంట్లో ముందుగానే చెప్తున్నాను, పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ పొరపాటున కూడా చేయకూడదు. మాక్సిమం రూ. 5,000 పెట్టుకోవాలి. పోయింది అని చెప్పి కూర్చోవాలి. ఎందుకంటే పెన్నీ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు కూడా 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. కొట్టిందా జాక్‌పాట్. ఈ రూ. 10 లోపు కొన్న స్టాక్ అయితే రూ. 100 అవుతుంది. లేదనుకోండి అక్కడే ఉంటుంది. మహా అయితే ఎంత పడుతుందో ఒక 20-30% పడుతుంది. అంతకు మించి పోదు. అందువల్ల పెన్నీ స్టాక్స్‌లో ఎప్పుడు కూడా మీరు గమనించినా, లేదు మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, మీరు కొనాలనుకున్నా కూడా చిన్న చిన్న అమౌంట్‌తో కొనాలి. ఇన్వెస్ట్‌మెంట్ ప్రొపోర్షనేట్‌గా పెంచుకుంటూ పోవాలి తప్ప ఒకేసారి 50,000, 1,00,000 పెట్టేస్తాము, ఇది రూ. 1,00,000 అయిపోతుందని చెప్పి పొరపాటున అనుకోకండి. 100% రిస్క్. పెన్నీ స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు కూడా 100% రిస్క్ కలిగి ఉంటాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా, స్టాక్ మార్కెట్‌లో ఉన్న 4 సెగ్మెంట్ల కోసం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. కాంటాక్ట్ చేయడానికి వీడియో చివరిలో మన డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఉంది. సంప్రదించండి. వివరాలతో పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా, అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి వివరాలు పొందండి. లైక్ చేయటం మర్చిపోకండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.